హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇంకో 2 స్నాక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అవి ఏంటంటే అటుకుల పోపు ఇంకా పల్లికాయలు వేయించినాను. ఇంకా రెసిపీ ప్రాసెస్ మనం ఇప్పుడు చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అటుకుల తయారీ విధానానికి ఎండుమిర్చి కరివేపాకు తీసుకున్నాను. ఇంకా అటుకుల్ని కూడా నీట్గా జల్లించుకొని పెట్టేసుకున్నాను. ఇంకా పోపు కోసమని పల్లీలు, పసుపు, ఆనియన్స్, మిర్చి, ఇంకా గార్లిక్ అన్ని పొట్టు తీసి పెట్టేసుకున్నాను. ఇంకా సాల్ట్ కూడా అన్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఆల్రెడీ అప్పాలు చేసిన ముకుడు ఉంది కదా, అందులో అయితే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఇంకా నేను అదే ముకుడులో అటుకులు అయితే పోపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ఇంకా కేజీ అటుకులు కాబట్టి కేజీ అటుకులకి సరిపడా ఆయిల్ని అయితే పోసేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ పెద్ద స్టవ్ కాబట్టి ఇంకా మంట అనేది ఎక్కువ వస్తుంది కదా. సో ఇంకా ఆల్రెడీ ముకుడు అయితే వేడైపోయింది. ఇంకా చూడండి పొగలు కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఆవాలు, జీలకర్ర వేసేసుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ ఎండుమిర్చి పక్కకు పెట్టేసుకున్నాను కదా ఫ్రెండ్స్, అవన్నీ హాఫ్ కట్ చేసుకొని ఇంకా వాటిని ఇంకా కరివేపాకుని కూడా ఇందులో పోపులో వేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే పల్లీలు కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే. ఎందుకంటే పల్లీలు కొంచెం తొందర వేగవు కదా, ఇంకా పల్లీలు తొందర వేగకుంటే పచ్చిగా వస్తాయి కాబట్టి ఫ్రై అయ్యేలాగా మంచిగా వేయించేసుకుందాం. అప్పుడే అటుకుల టేస్ట్ అనేది బాగుంటది. ఇంకా అటుకులు ఏంటంటే తొందరగా మెత్తబడిపోతాయి కదా, మనం ఈ పోపు అనేది కరెక్ట్ గా వేస్తే అటుకులు అనేది తొందరగా మెత్తగా అవ్వవు. ఇప్పుడు నేనైతే వెల్లుల్లిపాయలు ఇందులో వేసాను. ఇంకా ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకున్నాను. ఒక 4-5 గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా రెడ్ చిల్లీస్ వేసినాను కాబట్టి ఇంకా గ్రీన్ చిల్లీ ఎక్కువ అవసరం లేదు, ఒక 2-3 మాత్రమే నేను వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని చక్కగా ఫ్రై అయ్యేలాగా మనం వేయించేసుకుందాం. ప్రీవియస్ వీడియోలో కూడా 2 స్నాక్ ఐటమ్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్కి వెళ్ళి వాచ్ చేయండి. ఇన్ని స్నాక్ ఐటమ్స్ ఎందుకు చేస్తున్నా అంటే మేము టూర్కి వెళ్తున్నాము, సో అందుకోసమని ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడైతే నేను పసుపును వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఇంకా టూర్ కి సంబంధించిన ఫుల్ మ్యాటర్ డీటెయిల్ గా అప్కమింగ్ వీడియోస్ లో వస్తాయి ఫ్రెండ్స్, డెఫినెట్ గా వాచ్ చేయండి. ఇంకా టేస్ట్ కు సరిపడా సాల్ట్ అయితే నేను ఇందులో పోపులోనే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా అటుకుల్ని తీసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకుంటాను. ఎందుకంటే మనం కంప్లీట్ గా అన్ని వేస్తే పోపు అనేది సరిగ్గా మిక్స్ అవ్వదు. సో నేనైతే ఫస్ట్ అడుగున ఉన్న పోపు మొత్తం పైకి వచ్చేలాగా కొన్ని అటుకుల్ని వేసి ఇంకా నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇలా కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. అప్పుడే పోపు అనేది చక్కగా మిక్స్ అయిపోతూ ఉంటుంది. ఇంకా లేదంటే మనం ఒకటేసారి వేస్తే అడుగున ఉండేది అలానే ఉంటుంది, ఇంకా మాడిపోతుంటుంది. సో అలా కాకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ మనం అటుకుల్ని పోపు చేసుకోవడం వల్ల పోపు అనేది చక్కగా మిక్స్ అయిపోయి అటుకులు కూడా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు చూడండి చక్కగా మిక్స్ అయిపోయినాయి. నేను కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకున్నాను. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే అడుగు అనేది మాడకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. ఇంకా సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఎంత ఎక్కువగా ఫ్రై చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. కొందరు ఏంటంటే పోపు వేసుకోకంటే ముందే అటుకుల్ని బయట ఎండలో ఎండబెడతారు, ఎందుకంటే క్రిస్పీగా రావడం కోసం. ఇది సమ్మర్ కదా, సమ్మర్ కాబట్టి మనం అంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై చేయగానే మనకి క్రిస్పీగానే వచ్చేస్తాయి. ఇంకా ఇప్పుడైతే ఎమ్మి టేస్టీ అటుకులు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, వీటిని మనం ఒక బేసిన్లో వేసేసుకుందాం. ఎందుకంటే మనం హీట్లో ఉన్నప్పుడే కవర్లో ప్యాక్ చేయొద్దు. అలా చేయడం వల్ల ఏంటంటే అటుకులు మెత్తగా అయిపోతాయి. ఇంకా ఇలా బేసిన్లో వేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా మనం పక్కకు పెట్టేసుకుంటే కూల్ అయిపోతాయి. అప్పుడు మనం ఎందులో ప్యాక్ చేయాలనుకుంటున్నామో అందులో ప్యాక్ చేసుకుంటే ఇంకా సరిపోతుంది. ఇలా అయితే నేను ఒక బౌల్లో తీసేసుకున్నాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎమ్మి టేస్టీ అటుకుల స్నాక్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రెసిపీ ఏంటంటే పల్లీలను వేయించుకుందాం. ఇంకా పల్లీలను వేయించుకోవడం కోసం మనం ఇప్పుడు అటుకులు పోపేసిన ముకుడునే తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకా ముకుడులో పల్లీలను అయితే వేసేసుకుందాం. ఇంకా నాకైతే చాలా ఇష్టమైన స్నాక్ ఐటమ్ ఫ్రెండ్స్ ఇదైతే. నాకైతే ఫుల్ టైం పాస్ అనిపిస్తుంది పల్లీలు ఉంటే. మేము ఇప్పుడు టూర్ అనే కాకుండా రెగ్యులర్గా మేము ఖచ్చితంగా మా ఇంట్లో పల్లీలు అనేటివి వేయించుకొని పెట్టుకుంటాము. ఇంకా సీజన్లో మేము ముందే కొనుక్కొని పెట్టేసుకుంటాము. ఇంకా మాకు టైం పాస్ కానప్పుడు మేమైతే పల్లీలను వేయించుకొని పెట్టేసుకుంటాము. ఇంక ఇవి ఉన్న బఠానీలు అయితే నాకు చాలా ఫేవరెట్ అయిన స్నాక్ ఐటమ్. ఇంకా ఇవి వేయించుకునేటప్పుడు కూడా స్టవ్ని సిమ్లోనే పెట్టాలి, లేదంటే మనకి పైన పొట్టేమో కాలినట్టుగా ఉంటుంది, ఇంకా పల్లీలేమో లోపల పచ్చి
పచ్చిదనం అలానే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇంత చక్కగా వేగిపోయినాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయ్యేంత వరకు ఒక 5 or 10 minutes పక్కకు పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడైతే కూల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ అటుకులోను పల్లీలు అయితే. వీటిని మనం ఇప్పుడు కవర్స్ లో ప్యాక్ చేసుకుందాం. ఇంకా అటుకులు కూల్ అయిన తర్వాతనే ఇలా కవర్లో ప్యాక్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది ఇంకా చేంజ్ అవ్వదు, అటుకులు కూడా మెత్తబడవు ఫ్రెండ్స్. ఇంకా మనకి సమ్మర్ కాబట్టి ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. వింటర్లో కానీ రెయినీ సీజన్లో అయితే ఇంకా మనం కొంచెం కేర్గా ఉండకుంటే అటుకులు అయితే మెత్తబడిపోతే టేస్ట్ కూడా అంత బాగుండవు. సో ఇంకా ఇప్పుడు అటుకులు అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పల్లీలు కూడా ప్యాక్ చేసుకుందాం. ఈ ఫుడ్ ఐటమ్స్ అనేటివి ఇంకా ఈ రోజుతో అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియో ఏంటంటే మేము ట్రావెలింగ్ చేసే ముందు లగేజ్ ప్యాక్ చేసుకునే వీడియోను అప్లోడ్ చేస్తాను. కంటిన్యూగా నా ఛానల్ ని వాచ్ చేయండి. ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్ గా ఈ రోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.